అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఎక్స్ఎమ్మెల్యే గారు సత్య సూర్యనారాయణ రెడ్డి గారు కొన్ని అవాస్తవాలనే వాస్తవాలుగా చూపించడానికి ప్రయత్నం చేశారు. దానికి సమాధానంగా నేను ఈ రోజున మరి మీడియా ముందుకు రావడం జరిగింది. సూర్యనారాయణ రెడ్డి గారు, నేను 10 రోజులైంది మీకు కౌంటర్ ఇచ్చి, నేను ఇచ్చిన దానికి సమాధానం చెప్పకుండా వేరే ఏదో మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఏది ఏమైనా మీరు మాట్లాడిన ప్రతి విషయానికి నా దగ్గర సమాధానం ఉంది. 2006లో జరిగిన విషయం, మాకు 40 లక్షలు ఇస్తానని కౌరు పెట్టడం వాస్తవం కాదా? గుండెల మీద చెయ్యేసుకుని ఆలోచించుకోండి. నేను అవాస్తవాలు ఎప్పుడు మాట్లాడదలుచుకోలేదు. వాస్తవం కనుకే ఆ రోజు నేను చెప్పడం జరిగింది. చనిపోయిన క్రీస్తేసులు, చనిపోయిన ఈరెడ్డి గారు కానీ, లచ్చారెడ్డి గారు కానీ వచ్చి ఇక్కడ సాక్ష్యాలు చెప్పరండి. వాళ్ళు అక్కర్లేదు, బతికున్న వాళ్ళు చాలా మంది మీ వెనకాలన్న అనుచరులకు కూడా తెలుసు మీరు ఏ రకంగా నాకు కబురు చేశారో ఏంటన్న విషయం. ఆ రోజున ఏం జరిగిందో కూడా మీ కూడా తిరిగే అనుచరులకు కూడా తెలుసు. సరే, అది పక్కన పెట్టండి. నేను మీ గురించి వ్యక్తిగతంగా మాట్లాడానన్నారు. ఏ విషయాలు మాట్లాడానండి? నేను ఎప్పుడు పర్సనల్గా మీ వ్యక్తిగత విషయాలు ఎప్పుడు నేను మాట్లాడలేదే. ఇప్పుడు మీరు మాట్లాడారు. ఏంటంటే, మీరు ఏం మాట్లాడాలో తెలియక 10 రోజులు ఆలోచించుకుని మా పీఠం మీద పడింది మీ కన్ను. సత్సంగం కాదండి, మీరు సత్సంగాలు అన్నారు. సత్సంగాలు 2 జరుగుతున్నాయండి అనపర్తిలో. ఈరుళ్ళమ్మ సత్సంగం, బాపనమ్మ సత్సంగం. వాటికి కానీ నాకు కానీ ఏం సంబంధం లేదు. ఆ అకౌంట్స్ కానీ, ఆ అకౌంట్ బుక్స్ కానీ చూసేవాళ్ళు వేరేగా ఉన్నారు. వాళ్ళు మీ అనుసరులే. వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు ఎంత డబ్బు ఉందో ఏమైందో అన్నది. ఇక పీఠం గురించి మాట్లాడారు కాబట్టి నేను చెప్పవలసిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను. పీఠం పెట్టిన తర్వాత మేము కమిటీలో ఎంతమంది సభ్యులు ఉన్నామో కూడా మీకు తెలియదు. మేము 5గురం సభ్యులు ఉన్నాము. అప్పటి నుంచి మా ఇంటి దగ్గర పీఠం పెట్టిన దగ్గర నుంచి నిల్లులో స్టార్ట్ అయింది. ఇప్పుడు అది కొంచెం అమౌంట్ అలాగే బంగారం ఉండడం జరిగింది. నా దగ్గర ప్రతి అకౌంట్ బుక్ నా దగ్గర ఉంది. మీరు కానీ మీకు చెప్పిన అనుసరులు కానీ నా దగ్గరికి వస్తే నేను నిరూపిస్తాను. మీరు బంగారం గురించి మాట్లాడారు, అలాగే ₹1 కోటి గురించి మాట్లాడారు. దయచేసి ఆ బుక్స్ అకౌంట్స్ అన్ని చూపిస్తాను. మీరు వచ్చినా పర్వాలేదు, మీ అనుసరులు వచ్చినా పర్వాలేదు. అకౌంట్స్ అన్ని చూసి ఏ మాత్రం ₹1 కోటికి ఎంత తక్కువ వస్తా అంత ₹1 కోటి అక్కడ కట్టేసి వెళ్ళిపోండి సార్. మిమ్మల్ని సవినయంగా విన్నవించుకుంటాను. ఎందుకంటే మా పీఠానికి కొంచెం అమౌంట్ కలుస్తుందని నాకు ఆనందంగా ఉంది. కాబట్టి మీరు పర్సనల్ విషయాలు మీరు మాట్లాడుతున్నారు తప్ప నేను కాదు. తర్వాత మీరు మాట్లాడుతూ ఇంకో విషయం చెప్పారు. మీ గురించి నేను చాలా మాట్లాడితే మీ కుటుంబం పరువు పోతుంది అని. ఉన్నతమైన కుటుంబంలోంచి వచ్చారు, మీ కుటుంబం పరువు పోతుంది అంటున్నారు. ఎస్, నేను ఉన్నతమైన కుటుంబంలోంచే వచ్చాను. నేను ఎప్పుడు కూడా నా కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చే రాజకీయం నేను ఎప్పుడూ చేయలేదు. నిరూపించండి. మీకు ఇంకా ఎన్నో విషయాలు మీకు తెలుసు అంటున్నారు కదా, చెప్పండి, తప్పేముంది. ఇప్పుడు ఇది ఎలా చెప్పారో అవి కూడా అలాగే చెప్పండి. వాటికి కూడా సమాధానం నా దగ్గర ఉంది. అంతే తప్ప పర్సనల్ విషయాలకు వెళ్ళొద్దు. మీరు చాలా విషయాలు పర్సనల్ విషయాల్లో రాజకీయం చేస్తున్నారు. దయచేసి రాజకీయం చేయండి. పర్సనల్ విషయాల జోలికి ఎవరు వెళ్ళొద్దు, కుటుంబాల జోలికి ఎవరు వెళ్ళొద్దు. నా కుటుంబానికి అపకీర్తి తెచ్చే పని రాజకీయం నేను ఎప్పుడూ చేయలే. భవిష్యత్తులో మీ దగ్గర ఏమన్నా ఉంటే ప్రూఫ్స్ చూపించండి. అంతే తప్ప అవాస్తవాలు మాత్రం మాట్లాడొద్దు దయచేసి. సూర్యనారాయణ రెడ్డి గారు, ఒకసారి చెప్తున్నాను, మీరు ఏ పార్టీలో ఉన్నారో తెలియట్లేదు అన్నారు. మీరు అనపత్తులోనే ఉన్నారండి? నేను గతంలో ఎలక్షన్లో తిరిగాను, మహిళా శక్తిలో తిరిగేవు, ఆ సూపర్ 6 గురించి చెప్పావు, వాటి గురించి జరిగినాయా లేదా అన్న చూసుకో అని చెప్పేసి మీరు ఒక సలహా ఇచ్చారు నాకు. అవి జరుగుతున్నాయా లేదో మీకు తెలియదండి? ప్రతిదీ మా నాయకుడు ఏదైతే అనౌన్స్ చేశాడో అదన్నీ కూడా జరుగుతున్నాయి. ప్లస్ ఎగస్ట్రా కూడా ఈ రోజున ఎన్నో పథకాలు ఇచ్చి మహిళలకి ఆదుకోవడం జరుగుతుంది. అది మీ ప్రభుత్వానికి చేతగా లేదు, మా ప్రభుత్వం చేస్తుంది. ఎందుకండి ఆ ఈర్ష్యాభావాలు? దయచేసి ఇలాంటి ఈర్ష్యాభావాలు మానేయండి. నేను ఏ పార్టీలో ఉన్నానో అని క్వశ్చన్ చేసుకున్నారు, సమాధానం కూడా మీరే చెప్పుకున్నారు, కూటమి అని. మరి మీరు ఏ పార్టీలోకి వచ్చారో మీకు తెలీదా? అవకాశం గురించి కాంగ్రెస్ పార్టీలోంచి వైసీపీలోకి మీరు రాలేదా? పార్టీల మారకాల గురించి మీరు మాట్లాడకండి.
గులిగెంత పూస గురించి మీరు చెప్పారు, అది మీకు వర్తిస్తుంది. అది ఒకసారి మీరు కూడా వెనక్కి చూసుకోండి. అంతే తప్ప ఒక మహిళనిగా నన్ను కించపరచడానికి మీరు మాట్లాడొద్దు. ప్లస్ ఇంకో విషయం చెప్తున్నా, మీరు అపోజిషన్ నాయకుడిగా ఉన్నారు ఈ రోజున. ఒక్కళ్ళు కానీ మీడియా వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మీడియా చేస్తున్నారని మీ వీడియో మీరే చేసుకుని విడుదల చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకసారి ఆలోచించుకోండి సూర్యనారాయణ రెడ్డి గారు. నా జోలికి కానీ నా పర్సనల్ విషయాలకు కానీ వస్తే ఎట్టి పరిస్థితుల్లోని ఊరికనే ప్రసక్తే లేదు. చెప్పారు, మీరే చెప్పారు ఉన్నతమైన కుటుంబం అని. ఆ కుటుంబం అంతా వెనకాల ఉంది, నాకు ఆ అంతా ఉంది. దాన్ని బట్టి మీరు ఆలోచించుకుని మాట్లాడటం నేర్చుకోండి. దయచేసి నాకు ఆ ₹1,00,00,000 మాత్రం ఇప్పించండి. మీ అనుసరులు వస్తారో మీరు వస్తారో, నేను చివరిగా ఇది ఒక్కటే నేను కోరుకుంటున్నాను మిమ్మల్ని.